రైతు భరోసా కింద ఎకరాను 7,500 ఇస్తామని 6,000 ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడంతో బీఆర్ఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. బీఆర్ఎస్ నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు తనదైన శైలిలో మంతన్ నియోజకవర్గ పర్యటనలో స్పందించారు. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాం, ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే ఆందోళన బీఆర్ఎస్ లో ఉందన్నారు. ఏదో ఒక నెపంతో ఈర్ష్యతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రస్తుతం రైతు భరోసా క్రింద ఎకరాన 6,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 7,500 ఇచ్చేందుకు కార్యాచరణతో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. రైతు కూలీలు, భూమి లేని నిరుపేదలకు ప్రతి ఏటా 12,000 ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలోనే తమ ఆలోచనలు, కార్యాచరణ ఉంటుందన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేయబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చి మా చేతిలో ప్రభుత్వాన్ని ప్రజలకు అప్పచెప్తే ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వ ఆలోచన విధానాలే కానీ కార్యాచరణ వల్ల మరి ఆర్థిక స్థితులకు సంబంధించిన అంశం విషయంలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను పైన కూడా నిలబెట్టాలని, ఈరోజు మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు 5,000 ఇయర్గా బంద్ చేసిండ్రు, రైతులకు రూపాయి రాదు, రైతులను మర్చిపోయింది అని చెప్తే 5,000 నుంచి మేము 6,000 పెంచి తదుపరి మేము ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకోవాలి. ఏదైతే 7,500 ఉన్నదో ఆర్థికంగా వ్యవస్థను గాడిలో పెట్టి అందరికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యాచరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచరులందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దానితో పాటు ఈరోజు రైతు కూలీలకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకు కూడా, అంటే భూమి లేని నిరుపేదలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటి రాష్ట్రం చేస్తూ ఉంది. రేపు వచ్చే సందర్భంలో ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. రేషన్ కార్డు ప్రక్రియ కూడా మొదలు పెడతా ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకి ఈ ప్రభుత్వం అన్నీ చేస్తూ ఉంది, మేమేమో ఆర్థికంగా వ్యవస్థను అతలాకుతలం చేసినాం, అయినా కూడా ఏ విధంగా చేస్తున్నానే ఒక బాధ, ఒక ఈర్ష్య, ఏదో ఒకటి నెపం పెట్టాలని ఆలోచన చేస్తున్నారు మేము. కానీ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలోనే మొదటగా మా ఆలోచన విధానాన్ని, మా కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తా ఉన్న తరుణంలో ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంటే రైతుల ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో రేషన్ షాపుల ద్వారానే సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తే ఈరోజు పేదవాడందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమం. ఈరోజు సన్న బియ్యం దొరుకుతలేదని సన్న బియ్యం మళ్ళా పోయి షాపులలో 40 రూపాయలకో 50 రూపాయలకో కొనకుండా సన్న రకం బియ్యమే ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఇస్తే